ఈ రోజున పరిస్థితి బైపీసీ వాళ్ళకంటే ఎంపీసీ బాగుంది. పొరపాటున బైపీసీకి వచ్చాను ఏమన్నా దానికి పరిహారం ఉన్నదా అంటే అది కూడా ఉంది. బైపీసీ వాళ్ళు ఎంపీసీలోకి మారాలంటే మ్యాథమెటిక్స్ ఏబి ఒకటో సంవత్సరం, మ్యాథమెటిక్స్ ఏబి రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ మ్యాథ్స్ చదివి ఆ పరీక్ష పాస్ అయితే మీరు ఎంబైపీసీ అవుతారు. ఎవరైనా కూడా ఇప్పుడు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎంబైపీసీ చేరండి, లేదు ఇంటర్మీడియట్లో ఎంపీసీ తీసుకోండి. బైపీసీ అంత ఆశాజనకంగా లేదు. 10+2 11th 12th సిబిఎస్ఈ చదివే వాళ్ళు అదృష్టం. వాళ్ళు 12వ తరగతి చదివితే అటు ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, ఇటు ఈ బైపీసీ స్ట్రీమ్ కూడా వెళ్ళొచ్చు. ఈరోజు ఎంపీసీ తీసుకున్న తర్వాత మీరు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ తీసుకోండి. కొన్ని ఏఐ ఎంఎల్ కలిసి ఉంటాయి, అది వద్దు. ఏఐ తీసుకోండి మొదటి ప్రాధాన్యత. రెండవది ఎంఎల్, మూడవది డేటా సైన్స్, నాలుగవది క్లౌడ్, 5 డీప్ టెక్. ఇలాంటి కొత్త కోర్సుల్లో ప్రవేశం పొందండి. కొంతమంది మిమ్మల్ని తప్పుదారి పట్టించి కంప్యూటర్ సైన్స్ అంటారు. కంప్యూటర్ సైన్స్ వద్దు. కంప్యూటర్ సైన్స్లో ఒక చిన్న చాప్టర్ ఉంటుంది, దాంట్లో ఏఐ అని ఒక చాప్టర్, ఎంఎల్ అని ఒక చాప్టర్ ఉంటుంది. అది కాదు, మీరు బీటెక్ ఏఐ అనేది చదవండి. అది కూడా పేరు కన్నా యూనివర్సిటీలో చదవాలి, కానీ ఊరు పేరు లేని దాంట్లో బీటెక్ ఏఐ చదివినా ప్రయోజనం ఉండదు. మీరు అమరావతిలో ఉన్న విట్లో చదవండి, ఎస్ఆర్ఎంలో చదవండి, అమృతాలో చదవండి. కాబోయే కాలంలో బిట్స్ పిలాని, ఎక్స్ఎల్ఆర్ఐ లాంటి సంస్థలు వస్తాయి, వాటిలో చేరండి. ఉచితంగా సీట్ వచ్చిన ఊరు పేరు లేని కాలేజీలో చదివే కంటే అప్పో సొప్పో చేసి బ్యాంకు లోన్ తీసుకుని ఉన్న ఆస్తి అమ్మైనా కూడా అమరావతిలో ఉండే ఈ నేను చెప్పిన డీమ్డ్ యూనివర్సిటీలో చదువుకుంటే మీ భవిష్యత్తు బంగారం. 3.5 ఏళ్ళు అవగానే బీటెక్ ఏఐ చదివేవాడిని దండలేసి ₹1,00,000 జీతంతో ఆఫర్ లెటర్ ఇచ్చే పరిస్థితి రాబోతూ ఉంది. 3.5 ఏళ్లకు ఉద్యోగం, పరీక్ష పాస్ అవ్వకుండా డిగ్రీ రాకుండానే ఉద్యోగం. కనుక ఈ రోజున ఎటువంటి మానసిక ఒత్తిడి లేకుండా హాయిగా జీవనం గడపాలంటే ఇప్పుడు మీ పిల్లలు 10వ తరగతి చదువుతుంటే ఎంపీసీలో పెట్టండి. బీటెక్ ఏఐ ప్రముఖ యూనివర్సిటీలో, డీమ్డ్ యూనివర్సిటీలో చదివించండి. ఈ ఫలితాలను చూసి ఏమాత్రం నిరాశ నిస్పృహ గురి కావద్దు.